హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అర్చిత వ్లాగ్స్. ముందుగా అందరికీ బతుకమ్మ అండ్ దసరా శుభాకాంక్షలు. సో మనము మన తెలంగాణలో అసలు బతుకమ్మ ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? చోళ రాజ్యాంగాన్ని పరిపాలించే ఒక రాజు ధర్మన్గడ అనే అతనికి చాలా కాలం తర్వాత ఆడపిల్ల పుడుతుంది. సో తనకి లక్ష్మి అనే పేరు పెట్టుకుంటాడు. కానీ తను పుట్టినప్పటి నుంచి తరచుగా హెల్త్ ప్రాబ్లమ్స్తో ఉంటుంది అనమాట. సో లైక్ ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో అలా అవ్వకుండా ఉండాలని బతుకమ్మ అంటే ఎప్పుడు మంచిగా బ్రతకాలి అని తనకి ఆ పేరు పెడతారు. ఇది ఒక రీజన్ అయితే, ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మనము ఈ సీజన్ అంటే వర్షాకాలం నుంచి వింటర్ సీజన్లోకి ఎంటర్ అవుతూ ఉంటాం. ఈ వర్షాల వల్ల చెరువులు నిండిపోవడము అండ్ రకరకాల జబ్బులు అండ్ మలేరియా అలాంటి టైఫాయిడ్ లాంటివి వస్తూ ఉంటాయి. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే ఈ బతుకమ్మకు యూస్ చేసే తంగడి పూలు అండ్ గునుగు పువ్వుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. సో ఈ పువ్వునే యూజ్ చేసి అక్కడ తీసుకెళ్ళి చెరువులో వేసినప్పుడు అది వాటర్ని ఫిల్టర్ చేసి లైక్ వాటర్ని ప్యూరిఫై చేస్తుంది అన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్, ఒక రీజన్ అన్నమాట ఈ పువ్వుని యూజ్ చేసి పర్టికులర్గా చేయడానికి. మీలో ఎంతమందికి బతుకమ్మ స్టోరీ తెలిస్తే కమెంట్లో ఎస్ ఆర్ నో అని కమెంట్ చేయండి. సో ఇక్కడ నేను బతుకమ్మని చేయడానికి యూజ్ చేసిన పువ్వులు గునుగు పువ్వు అండ్ బంతి పూలు. సో నాకైతే తంగడి పూలు దొరకలేదు ఈసారి, చాలా కష్టమయ్యింది. ఈవెన్ దో బాగానే చేశాను అని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ తర్వాత ఈ వీడియో వచ్చేసి నేను మా ఆఫీస్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ వీడియో పెట్టాను. ఇక్కడ కూడా ఎవ్రీ ఇయర్ మేము బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటాము, చాలా బాగా చేస్తాము. మీకు ఇంకో విషయం తెలుసా? బతుకమ్మని పేర్చడానికి అంటే చేయడానికి ఏం యూజ్ చేయాలి? ఫ్లవర్స్ ఫస్ట్ లేయర్ ఏది పెట్టాలి, సెకండ్ లేయర్ ఏది పెట్టాలి, థర్డ్, 4, 5 అలా ఏ లేయర్కి ఏ పువ్వు యూజ్ చేయాలి అనేది కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.